ఆడంగి వెదవుల పెళ్ళం దగ్గర పోయి ఆడవటం కాదు. బాబు బయట లేడు, ఈయన కనిపించలేదు. పిల్లాన్ని ఎక్కడికైనా తీసుకువెళ్లాడేమో, వస్తాడులేమ్మా. వీళ్ళ బాబుని మీరు తీసుకొచ్చారని కంప్లైంట్ ఇచ్చారు. అసలు ఈ పిల్లాడికి ఆ అమ్మాయికి ఎలాంటి సంబంధం లేదు. ఎక్కడ ఎవరి దగ్గర పిల్లలున్నారు అనంటే అక్కడికి వెళ్లడం, వాళ్ళు నా పిల్లలు అని గొడవ పడ్డం. లేదంటే ఇదిగో ఇలా పోలీసులు తీసుకురావడం. ఇదో పిచ్చైపోయింది నీకు. అమ్మా నోర్మై, ఎందుకే వాళ్ళ పరువు తీస్తున్నావు? అయ్యా క్షమించండి. కన్నబిడ్డ చనిపోయేసరికి నా కూతురికి పిచ్చి పట్టింది. అప్పట్నుంచి ఇలానే ప్రవర్తిస్తుంది. అమ్మా ఏం మాట్లాడుతున్నావు? నీకు అర్థమవుతుందా? నాకు పిచ్చేంటి? పిచ్చెక్కింది నీకు. అవును, నాకు తగ్గిన పిచ్చి నీకెక్కింది. ఏమండి, తను చేసిన తప్పుకి నేను క్షమాపణ చెప్తున్నాను. దయచేసి మమ్మల్ని క్షమించండి. రా వెళ్దాం. నేను రాను, నాకు బాబు కావాలి. బాబు లేదు, ఏమీ లేదు. రా రా. అమ్మా అమ్మా వదలమ్మా. అమ్మా అమ్మ వదులు. అమ్మా నాకు బాబు కావాలి. సారీ అండి, అయినా బాబుని మీ దగ్గర ఉంచుకోవడం చాలా తప్పు. ఏం పర్లేదు సార్, తల్లిదండ్రులు వచ్చేంత వరకు బాబు నా దగ్గరే ఉంటాడు. నేను రెస్పాన్సిబిలిటీ. మీరెప్పుడొచ్చి అడిగినా నేను బాబునిస్తాను. సరే ఉంటామండి. నన్ను పిచ్చిదాన్ని కూడా చేసావు కదమ్మా. ఏం చేయమంటావే మరి? నీకు మాటలతో చెప్తే వినడం లేదు. బెదిరించే వయసు కాదు, బెత్తం చూపించే వయసు కాదు. ఇంకేం చేయమంటావు నన్ను? అందుకే ఆ దేవుడు నాకిచ్చిన పిచ్చిని నీ కంటగట్టాను. బాగుందమ్మా, చాలా బాగుంది. నా మనసులో జరిగే సంఘర్షణ ఎంత ఇబ్బంది పెడుతుందో కన్న తల్లివి నువ్వైనా అర్థం చేసుకుంటావనుకుంటే చివరికి నువ్వే నన్ను పిచ్చిదాన్ని చేస్తావా? ఒక నిన్ను పిచ్చిదాన్ని చేయటం ఎందుకు? నువ్వు నిజంగానే పిచ్చిదానివి. అటు రేఖని ఇటు మమ్మల్ని అందరినీ నీ పిచ్చితో ఏడిపిస్తున్నావు. చివరకు లోకం తెలియని పసివాణ్ణి కూడా వేధించుకు తింటున్నావు. అవునే, నీకు నిజంగానే పిచ్చి. లేకపోతే ఒక పక్క వాళ్ళిద్దరూ మేం కలిసి బతకలేమో అని నిర్మోహమాటంగా చెప్తుంటే నువ్వు వాళ్ళని కలపాలనుకోవడమేంటి? దానికోసం పోలీసులు తీసుకెళ్లవేంటి? ఇదంతా పిచ్చి కాక మరేంటే?
నిజంగా నీ భర్త చనిపోయాడన్న విషయం నాకు ముందే తెలుసుంటే నేను నీకు రెండో పెళ్లి చేసుండేదాన్ని. అప్పుడు కూడా ఇలాగే చేసుండేదానివా? పెళ్లి చేసుకున్నా మరో ఆడదాన్ని భర్తని మాత్రం బలవంతంగా నా భర్తని చేసుకునేదాన్ని కాదు. నా వల్ల ఇంకొకరికి అన్యాయం జరుగుతూ ఉంటే నాకెందుకులే అని నా ఇంటి తలుపులు మూసుకుని హాయిగా నిద్రపోవడం నా వల్ల కాదు. అందుకని వాళ్ళిద్దరిని ఒకటి చేస్తావా? వాళ్ళిద్దరిని ఒకటి చేస్తే మరి నీ కడుపులో పెరిగే బిడ్డ పరిస్థితి ఏంటి? ఆ బిడ్డనేం చేస్తావు? తండ్రి లేని అనాథం చేస్తావా? లేకపోతే తండ్రి ఎవరో తెలియని కుంతిపుత్రుని చేస్తావా? ఆ అవసరం నాకేంటి? తన తండ్రి ఎవరో చెప్పి పెంచుతాను, కానీ నేను మాత్రం తనతో కలిసి బ్రతకను. ఇదిగో దీన్నే మెంటల్ అంటారు. చూడు, నీ త్యాగాలు తట్టుకునే శక్తి ఎవరికీ లేదు. నువ్వు అనవసరంగా ఏవేవో చేసి అందర్నీ ఇబ్బందులు పాలు చేయకు. ఇప్పటికే రేఖ చాలా సమస్యల్లో ఉంది. నువ్వు మరో సమస్యని సృష్టించు. అయితే మీరు తన భర్తగా వెళ్లి తనని సమస్యల నుంచి బయటపడేయండి. అది చెప్పడానికి నువ్వెవరే? అది వాళ్ళిద్దరి సమస్య, నీకు అనవసరం. నాకే అవసరం. ఎందుకంటే అసలు సమస్య మొదలైంది నాతోనే కాబట్టి. అమ్మా తల్లి, ఏ సమస్య వచ్చినా మా తిప్పలేవో మేం పడతాం. నువ్వు అనవసరంగా మా మధ్యలోకి వచ్చి ఏమన్నారు? మీ మధ్యన అంటే మీ మనసులో మీ ఇద్దరూ ఒక్కటే అనే ఆలోచన ఉంది కదా? చూసావా చూసావమ్మా? మరిప్పుడేం చెప్తావు? ఈయన మనసులో ఎక్కడో ఓ మూల ప్రేమ లేకపోతే ఈయన నోటు నుంచి ఆ మాట వస్తుందా? అత్తయ్య, మనం నిజంగానే తనని తీసుకెళ్లి మెంటల్ హాస్పిటల్లో చేర్పించడం మంచిది. పొరపాటును కూడా ఇల్లు దాటనివ్వకండి. మళ్ళీ ఏం ఉపద్రవాలు తీసుకొస్తుందో ఏమో. కాపలా కాయండి. ఎక్స్క్యూజ్ మీ సార్. ఏంటి? ఏదైనా పనుంటే చెప్తారని. వర్కే కదా? చెప్తాను. ఇందులో ఉండే కస్టమర్స్ ఫోన్ నెంబర్లు, అడ్రస్లు అన్నీ కలిపి ఒక లిస్ట్గా తయారు చేయి. ఓకేనా? తీసుకో. ఏమేం పనులు చెప్పాలి, ఎలా చెప్పాలి? అసలు ఈ స్నేహం అనాలి. ఎక్కడుంచాలో అక్కడుంచకుండా ఫ్రీడమ్ ఇచ్చింది కదా, ఇలాగే జరుగుతుంది. ముందు ఈ పిల్లని వదిలించుకునేది ఎలా? హలో. హలో, నేను స్నేహని. అబ్బా, నీకు 100 ఏళ్ళు. నీ గురించే తలుచుకుంటున్నా. ఏంటి ఇలా ఫోన్ చేసావు? ఏం చేస్తున్నావు? నేనా? ఖాళీగా ఉంటావు ఎందుకా అని గోల్డ్ కొరుక్కుంటున్నాను. భలే వెటకారంగా మాట్లాడతావే. మరి లేకపోతే ఇంట్లో కూర్చున్నానా? ఆఫీసులో కదా ఉంది.
ఆఫీస్లో ఏం చేస్తాం? ఆఫీస్ పని చేసుకుంటున్నాం. ఆ పని పక్కన పెట్టి సరితతో మాట్లాడు. ఏం మాట్లాడాలి? ఏం మాట్లాడాలా? అసలు నువ్వు నిజంగా సరితని ప్రేమించావా? ఆ అనుమానం ఎందుకు వచ్చింది? ఎందుకేంటి? నువ్వెలాగైనా తనకి దగ్గర కావాలని డాడీతో గొడవ పడి మరీ తనని నీకు అసిస్టెంట్గా చేర్పిస్తే నువ్వు చేసే పని ఇదా? ఏం చేయాలి? అయ్యో, ఇంత దద్దివేంటి కమల్? ఏదో రకంగా తనతో మాట్లాడడానికి ప్రయత్నించు. చిన్నగా తనకి నీ మీద ఇష్టం కలిగేలా చెయ్యి. మెల్లగా నీ మనసులో ఉందని చెప్పి. చెప్తాను. ఇక్కడ నా పని అదే కదా. చెప్తాను. అందుకే మీ నాన్నగారు నాకు జీతం ఇస్తున్నారు కదా. అబ్బా, మరీ అంత సిన్సియారిటీ ఏం అవసరం లేదు గాని టైం వేస్ట్ చేయకుండా నీ ప్రేమ విషయం తనకి అర్థమయ్యేలా చెప్పు. అలాగే. అమ్మో, దీనికి పిచ్చి బాగా ముద్దినట్టుంది. మళ్ళీ ఏమిరికిస్తుందో ఏమిటో. సార్, రెడీ చేశాను. మంచినీళ్ళు పట్టరా. ఓకే సార్. కాఫీ తీసుకొస్తావా? అలాగే సార్. సార్, కాఫీ అక్కడ పెట్టు. నాకు కొంచెం పనుంది. నువ్వు 12:30కి వస్తావా? ఏం చేయాలో చెప్తాను. అలాగే సార్. న్యూస్ పేపర్ తెచ్చివు. ఓకే సార్. సార్, అక్కడ పెట్టెళ్ళు. వెళ్ళు. సార్, ఏంటి మళ్ళీ వచ్చావు? 12:30కి రమ్మన్నారు కదా సార్. సరే, నాకు లంచ్ తీసుకున్నా. నేను క్యారేజ్ తెచ్చుకోలేదు. అలాగే సార్. నిలబడ్డావే, వెళ్ళు. ఓకే సార్. ఏదైనా పనుంటే చెప్తారని. నాయనో, కళ్ళు మూసినా తెరిచినా ఆ పిల్లే కనిపించి టార్చర్ పెడుతుంది. ఛే!
బావా ఇదిగో కాఫీ. మంచినీళ్ళు తీసుకున్నా. ఇదిగో పేపర్ తీసుకున్నా. ఈ కప్ అక్కడ పెట్టేసి ఇప్పుడు కాఫీ తాగే మూడు లేదు. తర్వాత ఫైల్ తీసుకురావాలా? ఏంటి ఇందాక నుంచి చూస్తున్నాను, ఆఫీస్లో ప్యూన్కి చెప్పినట్టు అన్నీ చెప్తున్నావు. సారీ అను, నేను ఇంటికి వచ్చానన్న విషయాన్ని మర్చిపోయాను. సారీ. నిన్ను ఆ అమ్మాయి బాగా డిస్టర్బ్ చేస్తున్నట్టుంది. తన మీద ప్రయోగించింది నా మీద ఇంటికొచ్చి ప్రయోగించినప్పుడే అర్థమైంది నువ్వు ఏ పరిస్థితుల్లో ఉన్నావో. నువ్వే కదా కనిపించిన ప్రతిసారి ముఖం చిరాగ్గా పెట్టి పనులు చెప్పమని చెప్పావు. అదే అక్కడ చేశాను. ఇంటికి వర్కౌట్ అయిందా? ఏమైందో ఏమిటో. నువ్వేం టెన్షన్ పడకు బావా. చీటికి మాటికి విసిగించే వాళ్ళని ఎవ్వరూ భరించలేరు. వీలు చూసుకొని ఉద్యోగం మానేసి జంప్ అవుతుంది, లేదంటే వీలైనంత వరకు నీ దగ్గరికి రాకుండా దూరంగా ఉంటుంది. ఏం దూరంగా వెళ్తుందో ఏంటో. ఆ పిచ్చి మా తల్లి మళ్ళీ ఏం ప్రాబ్లమ్స్ తెచ్చిపెడుతుందో అని నాకు చాలా టెన్షన్గా ఉందను. ఈ తలనొప్పి లేకుండా వీలు చూసుకుని స్నేహకి నిజం చెప్పేరాదు. అబ్బా ఏం ఐడియా ఇచ్చావు నువ్వు, సూపర్. ఏదో ఒకసారి షేకండి. తేడా వస్తే చెయ్యి ఉంచేస్తావు. నేనివ్వను, నువ్వు అసలే దొంగోడివి. మరి లేకపోతే ఏంటి? దిక్కుమాల సలహాలు చెప్తే కోపం రాదు? నువ్వు ఎలాగో తనకు పాఠం చెప్తూ పక్కనే ఉంటావు కదా, పాఠం బదులు ఈ మ్యాటర్ చెప్పు. అమ్మో, అసలే తన సగం పిచ్చిది. ఇది నా కత్తి తీసుకుని పొడిచిందనుకో, అమ్మో నాకు భయం బాబు. నాకైతే కత్తులు కూడా అవసరం లేదు. ఆ పిల్లని చూపిస్తే చాలు చచ్చిపోయేలాగున్నాను. కావట్లేదను, నా వల్ల కావట్లేదు. ఏదైనా మంచి ఐడియా ఉంటే చెప్పొచ్చు కదా. ఆ పిల్లని ఆఫీస్ నుంచి ఎలా పంపించాలి? అసలు తనుంటే నీకేంటి ఇబ్బంది? నువ్వు ప్రేమించాను నా అమ్మాయితో చెప్పవు, ఇంకా ప్రాబ్లం ఏంటి? ఆ పిల్ల బానే ఉంటుంది, కానీ స్నేహ ఊరుకోదు. మెడ మీద కత్తి వేలాడుతుంది అంటే అది ఎప్పటికైనా డేంజరే కదా. మరీ ఎక్కువగా ఊహించుకోకు బాబా, ఏం కాదులే, డోంట్ వరీ. నీకే అలానే చెప్తావు, ఆ తర్వాత ఎన్నెన్ని ప్రాబ్లమ్స్ వస్తాయో ఏంటో. మీరేమన్నా అనుకోండి సార్. తాతయ్య సంబంధం అంటే నేనేం చెప్పేది? అబే లేదు 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 లేదు. తాతయ్య చెప్పండి. అవునండి. ఏమండి, ఎవరికి అవకాశం వచ్చినప్పుడు వాళ్ళు నిరూపించుకోకపోతే ఎలాగ చెప్పండి? కరెక్టేనండి, కాదనడం లేదు. కానీ మీరు మమ్మల్ని పట్టించుకుని ఉంటే ఈరోజు ఈ పరిస్థితి వచ్చేది కాదు కదా. ఎంతసేపు మీ వాళ్ళని సంతృప్తి పరచుకోవడమే మీకు సరిపోయింది. ఆకలేసినప్పుడు మాలాంటి వాళ్ళకు కూడా కొంచెం ఎండుగడ్డి పడేస్తే నవ్వులుకుంటూ కూర్చునేవాళ్ళం కదండి.
అయినా ఈ నిర్ణయం నాది కాదండి. సరే, అలాగే కలుద్దామండి. చెప్పండి, ఎక్కడికి రమ్మంటారో చెప్పండి. ఓకే, అలాగే వస్తాను. అలాగే. ఏంటయ్యా, ఏంటి విషయం చెప్పు. నువ్వు అనవసరంగా డబ్బు తగిలేస్తున్నావు తాతయ్య. ఇది మనం కష్టపడి సంపాదించింది. రేపు వస్తుందో రాదో తెలియని దానికోసం నాశనం చేయడం నాకేం నచ్చడం లేదు. చూడు మనవడా, ఇంకా నీకు దీని సంగతి తెలియదు కాబట్టి అలా మాట్లాడేస్తున్నావు. ఒక్కసారి చరిత్ర తిరగేసి చూడు. రాజకీయాల్ని నమ్ముకొని ఎదిగిన వాళ్లే గాని చెడిపోయిన వాణ్ణి ఒక్కడినే చూపించు. డబ్బు కోసం ఈరోజు నీకు మద్దతు ఇచ్చేవాళ్ళు రేపు ఆ డబ్బు కోసం మారిపోరు అన్న గ్యారెంటీ ఏంటి? ఆ? మారిపోకపోతే ఆశ్చర్యపడాలి గాని మారిపోతే ఆశ్చర్యమే ఉందిరా. నా దగ్గర డబ్బులు లేవు. పర్స్ ఇంటి దగ్గర మర్చిపోయి వచ్చాను. నడుచుకుంటారా? నోటి దురదన తగ్గింది. యాదవని నేను ఉద్యోగం మానేస్తానండి.